आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ఓం శాంతి 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 228వ పేజీ 3వ ఖండం 7వ అధ్యాయం మనోవాచో భూయః యథా వై ద్వే ఆమలకే द्वे वाकोले द्वौ वाक्षौ मुष्टिरनुभवति एवं वाचं च नाम च मनोनुभवति स यदा मनसा मनस्यति मंत्रानधीयेत अथाधीते कर्माणि कुर्वीयेत अथ कुरुते पुत्रागुंश्च पशुगुंश्च इच्छेयेत अथ इच्छेते इमं च लोकममुं च इच्छेय इति अथ इच्छते मनो ह्यात्मा मनो हि लोकः मनो हि ब्रह्मा मन उपास्वेति ఈ మొదటి లైన్లో యథా వై ద్వై వామలకే అని ఉంది. ద్వే ఆమలకే అని ఉండాలి. ఆ ఐకార తీసేయండి దా క్రింద. యథా వై ద్వే ఆమలకే, ద్వే పైన పొల్లు ఉండాలి. అదేవిధంగా రెండో లైన్లో ద్వౌ వాక్షౌ తర్వాత మష్టి అని ఉన్నది, ముష్టి అని ఉండాలి. రెండో లైన్లో వాక్షౌ తర్వాత మష్టిరనుభవతి అని ఉంది, ముష్టి అని ఉండాలి. ముష్టిరనుభవతి. సనత్ కుమారుల వారు నారద మహర్షికి భూమ విద్యని బోధిస్తున్నారు. భూమ విద్య అంటే బ్రహ్మ విద్య. భూమ విద్య బోధించడానికి ముందు ఉపాసనల గురించి చెప్తున్నారు. ఉపాసన చేయడం వలన ఆత్మజ్ఞానం గ్రహించడానికి, ఆత్మ విద్యను గ్రహించడానికి మనసు తయారుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఉపాసన అనేది చాలా ముఖ్యం. అటువంటి ఉపాసనలలో ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నారు. మొదట నామ ఉపాసన అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్నింటికీ నామం, పేరు ఉన్నది. ఆ పేరునే బ్రహ్మముగా భావించి ఉపాసన చెయ్యి అన్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఉపాసన అంటే నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. అల్పమైన వస్తువు మీద, నికృష్ట వస్తువుని, అల్పమైన వస్తువుని ముందు పెట్టుకొని ఉత్కృష్ట భావన, అది దాన్ని గొప్పగా భావించాలి. భావన ఉత్కృష్ట అంటే గొప్పగా, శ్రేష్టమైన దానిగా భావించాలి. అలా భావించి చేసేదే ఉపాసన అంటారు. ఉత్కృష్ట భావన, నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన ఉపాసన.
దానికి మనం 2 ఉదాహరణలు చూస్తుంటాం ఎప్పుడు. పసుపు పొడి ముద్ద చేసి పెడితే, గోపురంలాగా చిన్నది పెడితే దాన్ని గణపతి అని భావిస్తున్నాం. పసుపు ముద్ద అనేది నికృష్టమైనటువంటి పౌడర్, మన కూరల్లో సాంబార్లో వేసుకునే పౌడర్. అది ఎప్పుడైతే మనం ఆ తమలపాకు మీద చేసి అట్లా పెడతామో, కుంకం పెడతామో, అది వినాయకుడిగా మనం భావిస్తాం. వినాయకుడు ఉత్కృష్టమైనటువంటి స్వరూపం. అలా భావించి గనక ధ్యానం చేస్తే దాన్ని ఉపాసన అంటారు. నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. అదే దేశాన్ని కూడా మనం గౌరవిస్తాం. దాన్ని జెండా రూపంలో 3 రంగుల జెండా. జెండా ఏముంది, ఒక క్లాతే కదా, వస్త్రమే కదా. 3 రంగుల వస్త్రాన్ని పేలికలుగా జాయింట్, అది కూడా 3 రకాల రంగుల్ని ఆ వస్త్రాన్ని కలిపి కుట్టిన తర్వాత దానికి నమస్కారం చేస్తాం. ఏమిటంటే నికృష్ట వస్తువు అయినప్పటికీ కూడా ఉత్కృష్టమైన దేశం అనే భావన దాని మీద ఉంటుంది కనుక అది కూడా ఉపాసన లాంటిదే. అదేవిధంగా ఇక్కడ కూడా ఏ పేరు చూస్తావో, పుష్పము, క్లిప్, ఫ్యాను, ప్రతి పేరుని, వృక్షము, ఆకు, ఇట్లాంటివన్నీ కూడా బ్రహ్మమని ఉపాసన చెయ్యి. నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. అందుకనే బిల్వ దళం చూడంగానే మనకు శివుడు గుర్తుకొస్తాడు, తులసి దళం చూడంగానే విష్ణువు గుర్తుకొస్తాడు. తులసికి విష్ణువుకి ఏమిటి సంబంధం? చిన్న ఆకే కదా అది. కనుక భావన ముఖ్యం. ఏ వస్తువును చూస్తున్నామనేది ముఖ్యం కాదు, భావన ముఖ్యం. అందుకని భూమ విద్య, బ్రహ్మ విద్య జ్ఞానం కలగాలి అంటే ముందు ప్రతి వస్తువుని బ్రహ్మగా భావించడం అలవాటు చేసుకో. ఒక్కసారిగా టక్కున బ్రహ్మం, భూమ అనేటువంటిది, బ్రహ్మం అనేటువంటిది, ఆత్మస్వరూపం అనే జ్ఞానం రావడం కష్టము. అందుకని నామ బ్రహ్మ ఇది ఉపాసీత అని చెప్పి మొదలుపెట్టారు. ఈ పేరు రావాలి అంటే ఇది పుష్పం అని ముందు వాక్కు రావాలి కదా. కనుక నామం కంటే ఏదైనా గొప్పది ఉందంటే అది వాక్కు అని చెప్పారు. 2వ ఉపాసన. నారదుడు అడిగాడు కనుక చెప్పారు సనత్కుమారుల వారు. నామం కంటే కూడా గొప్పది ఉంది నాయన, అది వాక్కు, మాట. పుష్పము అనే వాక్కు ఉంటేనే కదా ఆ నామం మనకు తెలుస్తుంది ఇది పుష్పం అని. కనుక వాక్కు చాలా ఉత్కృష్టమైనటువంటిది. వాక్కుని బ్రహ్మగా ఉపాసించు అన్నారు. 2వ ఉపాసన. 3వ ఉపాసన, దానికంటే గొప్పది ఏదైనా ఉన్నదా వాక్కు కంటే అని అడిగాడు మళ్ళీ నారదుడు. అడిగితే ఉన్నది అన్నాడు. ఏమున్నది అని చెప్పి మళ్ళీ అడిగితే కానీ చెప్పరు గురువు గారు. ఆన్సర్ టు ద పాయింట్ అన్నాడు. అడిగిన దానికే సమాధానం చెప్పాలి. అతిగా మాట్లాడుతుంటాం మనం. ఒకటి అడిగితే 10 సంగతులు చెప్తాం. అలా చెప్పకూడదు. చెప్పకుండా ఉండలేమండి అంటాం మనం. కానీ మేధావంతులందరూ ఏం చేస్తారంటే అడిగిన దానికే చెప్పాలి. అడగని దాన్ని చెప్పినప్పుడు అది చెప్పినా కూడా నువ్వు వాడి బుర్రలోకి ఎక్కదు, వాడి మనసులోకి, బుద్ధిలోకి ఎక్కదు. ఎందుకంటే వాడు అడిగినప్పుడే వాడికి, ఆ వ్యక్తికి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని అర్థం. దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అతను అడగనప్పుడు, ఆ వ్యక్తి అడగనప్పుడు, అడగకుండా మనం చెప్పామనుకోండి, వాడి మనసు ఎక్కడో ఉంటుంది, దేని మీదనో ఉంటుంది. అసలు నువ్వు చెప్పేది అర్థమే చేసుకోడు. వాడికి అవసరం లేని మనం ఎందుకు చెప్పడం? అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అంటారు దాన్ని. అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా నీ కంఠశోషే, కానీ అవతల వ్యక్తికి అది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పినప్పుడు నువ్వు చెప్పిన దానికి సార్థకత ఉంటుంది. కానీ మనకు అంతవరకు ఓపిక ఉండదు. తర్వాత చెప్పిన తర్వాత నేను చెప్పాను కానీ గుర్తులేదా అని అంటాం మనమే. కనుక ఇవన్నీ పొరపాట్లు జరిగేది. పొరపాటు గ్రహపాటు అంటుంటారు. ఈ పొరపాట్లన్నీ కనుక మాట్లాడడం అనేది ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో తెలుసా? జీవితాంతం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎలా మాట్లాడాలి. అది జీవితాంతం నేర్చుకోవాల్సినటువంటి ఒక లెసన్, పాఠం. ఎలా మాట్లాడాలి ఇలా. చూడండి, సనత్కుమారుల వారు ఎంత చక్కగా వాక్కు కంటే ఇంకా ఏదైనా గొప్పది ఉన్నదా అండి అని అడిగినప్పుడు ఉన్నది అన్నారు. అంతే, ఇంకేం చెప్పలేదు. అప్పుడు నారదుడు అడుగుతాడు, ఉంటే నాకు అది చెప్పండి అన్నాడు.
చెప్తాను అన్నారు. అలా ఆన్సర్ టు ద పాయింట్ అంటారు. ఇది మనం గనక అభ్యాసం చేస్తే లైఫ్లో చాలా ప్రయోజనం పొందుతాం. చాలా బెనిఫిట్ ఉంటుంది మనకు లైఫ్లో. ప్రయత్నం చేద్దాం. ఆన్సర్ టు ద పాయింట్ అన్నారు. కనుక ఇప్పుడు ఏం చెప్పారు? మనస్సు అనేది వాక్కు కంటే చాలా గొప్పది. ఎందుకంటే వాక్కు రావాలి అంటే మాట బయటికి రావాలి అంటే అది లోపల అనుకుంటేనే కదా వస్తుంది. మనస్సులో లేనిది రాదు కదా. మనస్సులో లేకుండా వాక్కు బయటికి ఎట్లా వస్తుంది? ఇది పుష్పం అని మనసులో అనిపించినప్పుడు ఇది పుష్పం అని చెప్తాం. ఆ పుష్పం అనే పేరు. కనుక నామం అనేది వాక్కు లేకుండా నామం లేదు. వాక్కు అనేటువంటిది మనస్సు లేకుండా వాక్కు లేదు. కనుక ఈ నామము అనేటువంటిది వాక్కు మీద ఆధారపడి ఉంది. వాక్కు అనేది మనస్సు మీద ఆధారపడి ఉన్నది. కనుక మనసే గొప్పది. కనుక మనస్సుని బ్రహ్మగా ఉపాసన చెయ్యి అన్నారు. మనస్సుని బ్రహ్మగా ఉపాసించు. దానికి ఉదాహరణ చెప్పారు. చేతిలో ఉసిరికాయ పెట్టుకొని ఇలా పెట్టుకొని మూసేసామనుకోండి, అది మనస్సులో ఉంటుంది. ఆ ఉసిరికాయని చెప్పడానికి ముందు మనస్సులో ఉంటుంది, ఇది ఉసిరికాయని నాకు తెలుసు. కనుక మనస్సులో ఉంటుంది ఏదైనా మొదట. అలా అని మనస్సు గొప్పదని తెలుసుకో. మనస్సు మీదనే అంతా ఆధారపడి ఉన్నది ప్రపంచం అంతా కూడా. ఇది చెయ్యడమా, ఇది చెయ్యకుండా ఉందామా అనేది ఆలోచించేది మనస్సు. ఇది మాట్లాడదామా, ఇది మాట్లాడదామా, ఇది చేద్దామా, అది చేద్దామా అని మనసులో వస్తుంది ఫస్ట్. తర్వాతనే వాక్కు. స్పీచ్ ఇవ్వాలంటే బయటికి వెళ్ళి, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మీ ముందు, అనేక పదాలు వాడుతున్నాను. అనేక పదాలు నా వాక్కు ద్వారా వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఇదంతా మాట్లాడవలసిందంతా నా మనసులో ముందుగా అనుకొని ఉంటే కదా మాట్లాడతాను. లేకపోతే ఏం మాట్లాడతాం? కనుక ఉదయం నుంచి నిన్న సాయంత్రం నుంచి రాత్రి నుంచి ఉదయం నుంచి మధ్యాహ్నం అంతా కూడా మనస్సు చాందోగ్యోపనిషత్తు 7వ అధ్యాయం సనత్ కుమారుడు నారదుడు అని ఆలోచిస్తూ ఉంది. మాట్లాడాల నేను ఇంట్లో మాట్లాడలే, ఇంట్లో ఆలోచించాను. ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను. కనుక నేను ఇంట్లో అన్ని గంటల సేపు ఆలోచించకపోతే ఇక్కడ మాటలు రావు. ఏ అధ్యాయం చెప్తున్నాము, ఎక్కడ చెప్తున్నాము, ఏ విషయం చెప్తున్నాము అని మనస్సు చింతన చెయ్యాలి. అలా ఆలోచన చేసిన తర్వాత వాక్కు రూపంగా వస్తుంది. కనుక ఎవరు గొప్ప? ఇప్పుడు 1 గంట మాట్లాడాలంటే 7 గంటలు ఆలోచించాలి. 7 గంటలు 8 గంటలు ఆలోచిస్తే అంటే మనస్సు చింతన చేస్తే అప్పుడు వాక్కు రూపంగా వస్తుంది. కనుక మనస్సే గొప్పది. మనస్సే గొప్పది. కనుక మనస్సు బ్రహ్మని ఉపాసన చెయ్యి అని చెప్పిన తర్వాత, అలా ఎవరైతే మనస్సుని బ్రహ్మగా ఉపాసన చేస్తారో దానికి చెప్తున్నారన్నమాట. తర్వాతవన్నీ కూడా మన అర్థాలు చూసుకోవాలి. ఈ యొక్క ఉదాహరణలు చెప్పిన తర్వాత మనస్సు అనేటువంటిది సంకల్పాత్మకం, అంతఃకరణం అంటాం. అంతఃకరణం, కరణం అంటే ఇన్స్ట్రుమెంట్, అంతఃకరణం. ఈ కళ్ళు ముక్కులు ఇవన్నీ బాహ్యకరణాలు. మనస్సు వచ్చి అంతఃకరణం. అందుకని అంతఃకరణం అన్నా మనస్సు అన్నా ఒకటి. అంతఃకరణము మనస్సు తన లోపల అనుకుంటుంది ఆ వస్తువుని. మొదట అనుకున్న వస్తువుని అది బయటికి మాట్లాడేటట్లుగా చేస్తుంది. అంటే ఆ మాట్లాడిన తర్వాత ఆ మాట్లాడిన దాన్ని మళ్ళీ ఆచరణలో పెడుతుంది కర్మరూపంగా. అంటే వైదిక కర్మలు చెయ్యాలి అంటే ముందు ఫలానా మంత్రం నేను చదవాలి అని మనసులో అనుకోవాలి. అనుకున్న తర్వాత మంత్రాలు వాగ్రూపంగా వస్తాయి. వాక్కుగా వచ్చేటప్పుడు పూజయామి అన్నప్పుడు పూజయామి అని అంటున్నది. నేను పూజించాలి అని మనసు అనుకున్నది. అనుకున్న తర్వాత పూజించాలి, పూజయామి అని అంటున్నది వాక్కు. అన్నప్పుడు చెయ్యి ఇక్కడ వేస్తున్నది. ఆ మంత్రం చెబుతూ కర్మ అంటే కర్మ వాక్కు మీద ఆధారపడి ఉంది, వాక్కు మనసు మీద ఆధారపడి ఉంది అని మనకు తెలుస్తుంది దీని వలన అన్నారు. ఏవైతే ఇవన్నీ చేస్తామో మనం మనస్సు చేత మంత్రములను అధీయ, అంటే ఇక్కడ మనకు మంత్రాలని కదా చెప్తారు. మామూలు విషయాలు ఎందుకు చెప్తుంది ఉపనిషత్తు? ఉపనిషత్తు మాట్లాడేదన్నా వేద మంత్రాల గురించే చెప్తుంది. కనుక మంత్రాను అధీయ, అధ్యయనము చేసేదను, నేను అధ్యయనం చేస్తాను అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏం చేస్తాను? మనస్యతి,
మనస్సు అనుకుంటూ ఉంది, చెయ్యాలి చెయ్యాలి, మంత్రం చదవాలి, ఈరోజు పూజ చేయాలి అని అనుకుంటూ ఉన్నది. అప్పుడేం చేస్తుంది, మంత్రాల్ని అధ్యయనం చేస్తుంది. తర్వాత ఆ మంత్రాలను అధ్యయనం చేస్తూ దానికి సంబంధించిన కర్మలు చేస్తుంది. ఏ మంత్రం చేస్తున్నా, అగ్నయే స్వాహ మంత్రం, ఆ కర్మ చేస్తుంది. అప్పుడు చెయ్యి వెళ్ళి ఆహుతి చేస్తుంది అన్నమాట. మంత్రాన్ని మనస్సులో అనుకున్న మంత్రాన్ని బయటికి చెప్పి ఆ కర్మని చెయ్యడం అన్నమాట. అలా చేసినప్పుడు ఇలా ఎప్పుడైతే సంకల్పం చేస్తుందో కురుతే కర్మలను చేస్తూ ఉంటుంది. చెయ్యి కానీ లేకపోతే ప్రదక్షిణం చేయడం, నమస్కారం చేయడం, ఇవన్నీ కూడా. కనుక పుత్రాన్ పశువున్ అంటే పశువులను పుత్రులను ఇష్టపడుతుంది కదా, మనస్సులు అనుకుంటాడు. నేను ఈ యజ్ఞం చేస్తున్నాను దేనికోసం, నాకు ఇవన్నీ కావాలి, పుత్రులను పొందాలి, పశువులను పొందాలి, అంటే ఆవులు ఇవన్నీ కూడా నాకు కావాలనుకుంటూ చేస్తాడు కదా. అలా మనసులో అనుకుంటూ చేస్తాడనమాట. ఇచ్చేయ అంటే కోరుకోవడం అనమాట. ఇచ్చేయ ఎప్పుడైతే అట్లా కోరుకుంటాడో, ఇచ్చతే పుత్రులను అంటే పుత్రులను పశువులను, పుత్రాంశ పశుంశ వాటిని ఇచ్చే అంటే కోరుకునేటప్పుడు అంటే పై లోకాలను కూడా కోరుకుంటాడు. నేను స్వర్గానికి వెళ్ళాలి, ఆ లోకాలను ఇచ్చేయ. పరోక్షంగా అంటే మనకు తెలియనటువంటి లోకాలని, ఇక్కడ కర్మలు చేస్తూ ఎక్కడో లోకానికి వెళ్ళాలని మనసులో అనుకుంటున్నాడు. జ్యోతిష్ఠోమ యాగేన స్వర్గలోకం వెళ్ళాలంటే ఏం యాగం చేయాలి, ఆ స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకుంటూ చేస్తాడు. మనసులో సంకల్పం అన్నమాట. అందుకని ఇచ్చేయ అంటే పరోక్షంగా ఉన్న లోకాల్ని, స్వర్గం మొదలైనటువంటివన్నీ వాళ్ళు అనుకుంటూ ఇచ్ఛతో కోరికతో ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటారో అప్పుడు ఈ యొక్క వాక్కు ద్వారా ఇచ్ఛతే ఇహ అముష్మిక, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలను, అముష్కం అంటే పై లోకంలో ఉన్న వాటిని కోరుకుంటారు. అలా కోరుకుంటూ ఆత్మ మనహాహి అంటే ఆత్మే మనస్సు అని ప్రసిద్ధమై ఉన్నది అని చెప్పి ఉపాసన చేయమని ఇప్పుడు చెప్తున్నారు. 2వ మంత్రంలో ఉపాస్వ ఇతి అని చెప్పారు. అలా ఉపాసన చేస్తే ఏమిటి ఫలం అనేది 2వ మంత్రంలో ఇప్పుడు చదువుతాం. ఆ 2వ మంత్రంలో ఫలం చెప్తున్నారు. ఏమని, సయో మనో బ్రహ్మేత్యుపాస్తే యావన్ మనసో గతం తత్రాస్య యథా కామచారో భవతి యో మనో బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవో మనసో భూయ ఇతి మనసో వామ భూయోస్తి తన్మే భగవాన్ బ్రవీత్వితి. మనో బ్రహ్మ ఇది ఉపాసన చేస్తే, బ్రహ్మస్వరూపముగా ఉపాసించినప్పుడు ఏమి ఫలం వస్తుంది అని చెప్తే, ఎక్కడెక్కడికి మనస్సు వెళుతుందో, యావన్ మనసో గతం, ఎంత దూరం మనస్సు వెళుతుందో, మనసు ఎంత దూరమైనా వెళుతుందండి. యావన్ మనసో గతం, ఎంతెంత దూరం వెళితే తత్ర అస్య యథా కామచారో భవతి, అంటే అంత దూరం వరకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందుతాడట. కామచారో భవతి అంటే ఏమిటి, తనకున్న కోరికలన్నీ తీరతాయి. మనసు ఎంత దూరం వెళితే, ఇప్పుడు టీ నగర్ దాకా వెళ్ళింది అనుకోండి, టీ నగర్ వరకు, ఇక్కడి నుంచి టీ నగర్ వరకు ఉన్నవన్నీ మనం పొందగలుగుతాం. అన్ని వస్తువులు, అన్ని సుఖాలు, అన్ని ప్రాప్తి అన్నమాట. అంతవరకు మనం ఆక్యుపై చేసినట్లే. అది కామచారో భవతి అంటే అన్ని కోరికలు తీరతాయి అతనికి అని అర్థం. కామచారో భవతి అంటే తనకున్న కోరికలన్నీ అందులో ఉన్నంత వరకు తనకు వచ్చేసినట్లే. యో మనః బ్రహ్మ ఇది ఉపాస్తే, అందరికీ రావు, ఎవరైతే మనస్సు బ్రహ్మని ఉపాసన చేస్తారో వాళ్లకు మాత్రమే అన్నారు.
సరే చాలండి, ఇది నాకు దీనికంటే ఏమైనా గొప్పది ఏదన్నా ఉందా చెప్పండి అని అడుగుతున్నాడు. అస్తి భగవో మనసో భూయ. ఏ భగవన్, ఏ సనత్కుమార, భగవన్ మనసు కంటే గొప్పది శ్రేష్టమైనది ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. మనసో వామ భూయ అస్తి, మనసు కంటే గొప్పది ఉన్నది. తన్మే బ్రవీతు ఇది, ఉంటే నాకు చెప్పండి అని అన్నాడు. అందుకని ఏది చెప్పినా కూడా తృప్తి రాలే నారదుడికి. అది ఇది వింటున్నాడు, బాగుంది, వింటుంటే ఏమిటో అతృప్తిగానే ఉంది ఇంకా అది విన్నా కూడా. కనుక ఆ జిజ్ఞాస కావాలి, ఆ జిజ్ఞాస ఉండాలి, తృప్తి పడకూడదు. ఆత్మజ్ఞానం వచ్చే వరకు తృప్తి పడకూడదు. చిన్న చిన్న వాటికి తృప్తి పడినామంటే ఆత్మ దొరకదు మనకు. ఎందుకంటే భగవంతుడు కూడా చూస్తాడు, వీడికి అర్థకామాలతోనే తృప్తిగా ఉన్నాడు, ధర్మం పుణ్యం వస్తేనే తృప్తిగా ఉన్నాడు, ఇంకా వీడికి ఇప్పుడు ఎందుకులే మోక్షం అని చెప్పి నెక్స్ట్ జన్మకు పోస్ట్ పోన్ చేస్తాడు. మన వాళ్ళు అంటుంటారు, అడగంది అమ్మైనా పెట్టదంటారు చూసారా. అందుకని మనకు ఆకలేసి అమ్మ నాకు పెట్టు అంటేనే అమ్మ పెడుతుంది. కనుక మనం అడగాలి భగవంతుడిని, ఏమని? మోక్షం కావాలని అడగాలి. మనం ఏది అడిగితే అదే ఇస్తాడు. 7వ అధ్యాయంలో చూడబోతున్నాం. యోమ్యో యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిష్యతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అన్నాడు. ఎవరెవరు ఏమేమి కోరుకుంటే అది నేను వారి వారికి అప్పుడప్పుడు అక్కడక్కడ ఇచ్చేస్తానన్నాడు. అందరు ఏమని కోరుకుంటారు? అర్థ, కామ, ధర్మ కోరుకుంటారు, పుణ్యం ఇవే కోరుకుంటారు. కానీ మోక్షం కోరుకునే వాళ్ళు ఎవరున్నారు? మీరు తప్ప. మీలాంటి వారి కదా కోరుకుంటారు. కనుక మోక్షం కోరుకుంటే ఇస్తారు. నారదుడు కూడా అలా అడుగుతున్నాడు. ఇప్పుడు నాకు మనసు కంటే ఇంకా గొప్పది ఏదన్నా ఉందా అని చెప్పండి అంటే, అప్పుడు 4వ ఖండంలో ప్రవేశిస్తున్నా. అంటే 4వ ఉపాసన సంకల్ప బ్రహ్మ ఉపాసన. సంకల్ప బ్రహ్మ ఉపాసన అని 4వ ఉపాసన చెప్తున్నారు. ఇప్పుడు 3 ఉపాసనలు అయినాయి. నామ వాక్, నామ బ్రహ్మ ఉపాసన, వాక్ బ్రహ్మ ఉపాసన, మనో బ్రహ్మ ఉపాసన. నారదుడికి ఎప్పుడైతే తృప్తి రాలేదో మరి నెక్స్ట్ గురువు గారు చెప్పాలి కదా తర్వాతది సంకల్పం ఉపాసన అని చెప్తున్నారు. ఇప్పుడు చదువుతాం మంత్రం. సంకల్పో వావ మనసో భూయాన్ యదా వై సంకల్పః యథేత మనస్యతి అథ వాచమీరయతి తాము నామ్నీరయతి నామ్ని మంత్రా ఏకం భవంతి మంత్రేషు కర్మాణి తానిహ వా ఏతాని సంకల్పైకాయనాని సంకల్పాత్మకాని సంకల్పే ప్రతిష్ఠితాని సమక్లుపతాం ద్యావా పృథివీ సమకల్పేతాం వాయుశ్చాకాశం చ సమకల్పంత ఆపశ్చ తేజశ్చ తేషాగుం సంక్లుప్తే వర్షం సంకల్పతే వర్షస్య సంక్లుప్త్యా అన్నగుం సంకల్పతే అన్నస్య సంక్లుప్త్యై ప్రాణా సంకల్పంతే ప్రాణానాం సంక్లుప్త్యై మంత్రా సంకల్పంతే మంత్రాణాగుం సంక్లుప్త్యై కర్మాణి సంకల్పంతే కర్మాణాగుం సంక్లుప్త్యై లోకః సంకల్పతే
లోకస్య సంక్లుప్త్యై సర్వగుం సంకల్పతే స ఏషః సంకల్పః సంకల్పముపాస్త్వేతి. అక్కడక్కడ నేను గుమ్ గుమ్ అని చదువుతున్నా. సున్నా ఉన్న చోట గుమ్ అని చదవాలి. గమ్ చదవకపోయినా పర్వాలేదు, చదివితే అది కొంచెం వైదిక పద్ధతి అంటారు. వైదిక మంత్రాలు అట్లా చదవాలి. సంకల్పో వావ మనసు. ఇక్కడ వావ అని ఉన్నది. వావ అంటే సంస్కృతంలో ఏమిటి, తమిళంలో వావా వేరు. రండి రండి అని వావా అని, అది కాదు అర్థం ఇక్కడ. అంటే ప్రసిద్ధి అని అర్థం. సంకల్ప వావ. సంకల్ప అంటే ఏమిటి అంటే మనస్సులో మనం తత్వబోధలో చూసాం. సంకల్ప వికల్పాత్మకం మనః. క్లాస్కు వెళదామా వద్దా, క్యాంపుకు వెళదామా వద్దా, అది మనస్సు చేసే పని. వెళదాం అన్నదంటే నిశ్చయాత్మిక బుద్ధి అన్నారు. ఇక్కడ సంకల్పం అంటే నిశ్చయం, నిశ్చయం చేసుకోవడం. ఒక పని చెయ్యాలి అంటే నిశ్చయం చేసుకొని ఆలోచించి మరీ చెయ్యడాన్ని నిశ్చయం అంటారు. కర్తవ్య అకర్తవ్య విషయ విభాగ సమర్థమైన నిశ్చయాత్మకాంతఃకరణ వృత్తియే సంకల్పము అన్నారు. ఏమర్థమవుతుంది? వివరణ చేస్తే అర్థమవుతుంది. కర్తవ్య అకర్తవ్య, ఇది చేద్దాము ఇది వద్దు అని సందిగ్ధంలో ఉంటే అది మనస్సు. అలా ఆలోచించి 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 చేసేద్దాం, లేకపోతే వద్దు, ఫైనల్ డెసిషన్ అన్నమాట. నిశ్చయం అంటారు. అది ఏదైతే ఉంటుందో నిశ్చయం, అది సంకల్పం అంటారు. అది సంకల్పం. నేను ఇంజనీర్ చదవాలి, సంకల్పం. నేను పెళ్లి చేసుకోవాలి, ఇది సంకల్పం. పెళ్లి చేసుకోనా వద్దా అంటే అది మనస్సు. బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయం చేసుకుంటుంది. చేసుకుందాం అని అనుకుంటుంది, చేసుకుంటా. అలాగే ఇల్లు కొందామా వద్దా, సొంత ఇల్లు కట్టుకుందామా వద్దా, ఫ్లాట్ కొందామా వద్దా అని ఆలోచించింది అనుకోండి, సంకల్పం వికల్పం రెండు ఉన్నాయి. అలా ఎంతసేపు ఉంటాం మనసులో? అలా ఉంటూ ఉంటే ఏమవుతుంది? మనకు కష్టం. ఏదో ఒక డెసిషన్కి రావాలి కదా, నిశ్చయానికి రావాలి కదా. ఆ అమ్మాయిని చేసుకునేదా ఈ అమ్మాయిని చేసుకునేదా అని ఆలోచిస్తూనే ఉంటే తల్లిదండ్రులకి తలకాయ నొప్పి, అటు వాళ్ళకి తలకాయ నొప్పి. ఏదో ఒక విషయం నిశ్చయం చేయాలి కదా. ఆ అమ్మాయిని చేసుకుంటా ఈ అమ్మాయిని చేసుకుంటా తేల్చి చెప్పు, తేల్చి చెప్పడం అంటారు చూసారా. తేల్చవయ్యా విషయాన్ని అంటుంటారే, తెలుగులో అంటుంటారు. ఇక్కడ అనరు, అక్కడ అక్కడంటే గుంటూరు విజయవాడ భాష అన్నమాట. తేల్చి చెప్పవయ్యా అంటారు. నిశ్చయం చేసి చెప్పు. నాన్చడం అంటారు. తేల్చకుండా తేల్చకుండా ఎంతసేపటికి అట్లాగే ఉంటే నానుస్తూ ఉంటాడు, నాన్చడం అంటారు. అవునా? మనస్సు నానుస్తూ ఉంటుంది అన్నిటినీ. చేద్దామా వద్దా, వెళదామా వద్దా, ఈ అమ్మాయిని చేసుకుందామా అమ్మాయిని చేసుకుందామా, లేకపోతే ఆ అబ్బాయిని చేసుకుందామా ఈ అబ్బాయిని చేసుకుందామా. యువకులకి ఆలోచనలు. తర్వాత ఇల్లు కట్టే వరకు ఇక్కడ కొందామా ఫ్లాట్ అక్కడ కొందామా, ఎటు కొంటే బాగుంటుంది, దూరంగా పెడితే స్వామిని క్లాస్ పోతుందేమో. కొంతమందికి ఫ్లాట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ పోదామా ఇక్కడే ఉందామా. అందుకని కొంతమంది స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ టీనగర్లో హైదరాబాద్ వెళ్ళిపోయినారు. ఎందుకంటే అక్కడ అమ్మ వాళ్ళంత చుట్టాలు బంధువులు ఉంటారని అక్కడికి వెళ్ళారు. మళ్ళీ ఒక పక్కన ఇక్కడ పీకుతూ ఉంటుంది మనస్సు, స్వామిని మీరు అప్పుడప్పుడు మధ్య హైదరాబాద్ వస్తూ ఉండండి అని. అక్కడ ఉన్నారు చాలామంది. అట్లనమాట. ఇటువంటివన్నీ మనసు నానుస్తూ ఉంటుంది. నిశ్చయానికి వచ్చేస్తారు. ఆ నిశ్చయానికి రావడమే సంకల్పం అంటారు. అది విషయం ఇక్కడ. సంకల్పో వావ. సంకల్పం అనేటువంటిది కర్తవ్య అకర్తవ్య, కర్తవ్యం అకర్తవ్యం, చేయడం చేయకుండా ఉండడం అనేదాన్ని ఫైనల్గా నిశ్చయాంతఃకరణం. అంతఃకరణంలో మనసులో ఒక నిశ్చయం వచ్చేస్తుంది. అందుకే నిశ్చయ తాంబూలం అంటారు చూసారా. నిశ్చయ తాంబూలం ఇంకా తీసుకున్న తర్వాత మళ్ళీ మార్చుకోకూడదు. నిశ్చయ తాంబూలం తీసుకున్న తర్వాత హాయిగా అప్పుడు మ్యారేజ్ హాల్ ఫిక్స్ చేస్తారు. ఎక్కడ మ్యారేజ్ ఎప్పుడు అని చెప్పి ఫిక్స్ చేస్తారు. అందుకే నిశ్చయ తాంబూలం అని పెట్టారు. లేకపోతే అది లేదనుకోండి ఏం చేస్తాడు, ఇంకో అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, మంచి ఉద్యోగం మార్చుకుంటూనే ఉంటాడు. ఇంక పెళ్ళి ఎప్పుడు అయ్యేది?
కదా. అందుకని నిశ్చయ తాంబూలం అన్నట్లుగానే సంకల్పం మంచి ఉదాహరణ. ఓకే, నిశ్చయ తాంబూలం ఇస్ ద సంకల్పం. ఓకే, తర్వాత మనసహ అంటే మనస్సు కంటే కూడా, మనసులో వచ్చే వృత్తుల కంటే కూడా భూయాన్ అధికతరమైనటువంటిది అన్నారు. ఎప్పుడైతే సంకల్పయతే, యదా సంకల్పయతే అంటే ఎప్పుడైతే సంకల్పిస్తాడో అంటే నిశ్చయం చేసుకుంటాడనమాట ముందు. అలా చేసుకున్నప్పుడు బాగా ఆలోచించాలి. నిశ్చయం చేసే ముందు జడ్జింగ్ అనమాట, బాగా ఆలోచించాలి. లేకపోతే ఏమవుతుందంటే లైఫ్ అంతా ప్రాబ్లం అవుతుంది. అందుకని నిశ్చయం చేయాలంటే ముందు బాగా ఆలోచించాలి. బాగా ఆలోచించిన తర్వాత నిశ్చయం తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఆలోచించకుండా నిశ్చయం చేస్తే కష్టం. అందుకని టైం తీసుకోవాలి, కొంచెం టైం తీసుకొని ఆలోచించి చేసే సామర్థ్యం, ఆ సామర్థ్యం సంకల్పం అని పేరు. అటువంటి సామర్థ్యం అందరికి ఉండదు, తొందరపడి చేస్తుంటారు అందరు. చాలామంది తొందరపడి చేస్తుంటారు. ఆలోచించి నిదానంగా విశ్లేషణ చేసి ఇది చేస్తే ఎట్లా ఉంటుంది, మన భవిష్యత్తు ఏమిటి, రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుంది, పోయినసారి జరిగిన వాటికి రాబోయేదానికి అది తర్జుమా చేయడం అనమాట. అప్పుడు అట్లా ఉంది కాబట్టి రాబోయేది ఇలా ఉండాలి కనుక ఇట్లా విచారణ చేసి నిశ్చయానికి రావాలి. అంతేగాని వినంగానే టక్కున నిశ్చయానికి రాకూడదు. అందుకని టైం ఇస్తారు. అబ్బాయిని చూడంగానే రేపే నిశ్చయ తాంబూలం అనరు కదా, చూసారా? అమ్మాయిని చూడంగానే వెంటనే నిశ్చయ తాంబూలం తీసుకుంటారా? కొంత గ్యాప్ ఇస్తారు, టైం ఇస్తారు. అందుకని ఆ టైంలో కొంచెం మనం ఆలోచించుకుంటాం. అది ఇల్లు బాగుంది అక్కడ చూసి వచ్చేవరంగానే కొనం కదా, వెంటనే కొనం కదా, అది చూస్తాం, పోయి మళ్ళీ చూస్తాం. ఏరియా ఎట్లా ఉంది, ఏమిటి, ఎంత అని అన్నీ చూస్తాం. రకరకాలుగా ఆలోచించాలి, అన్ని విధాల ఆలోచించి నిశ్చయానికి రావాలి. ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలి. మళ్ళీ అది ఇంపార్టెంట్. ఆచరణ పెట్టిన డెసిషన్ మేకింగ్ అంటారు చూసారా, ఆ డెసిషన్ మేకింగ్ చాలా కష్టం. చాలామంది డెసిషన్ తీసుకోరు అసలు, ఎందుకంటే భయం, ఏమో ఈ డెసిషన్ తీసుకుంటే తప్పైతే. అందుకని డెసిషన్ మేకింగ్ అనేది సంకల్పం. ఆ డెసిషన్ మేకింగ్ నిర్ణయం చేయడానికి ముందు బాగా ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత ఇంకా నా నిర్ణయానికి తిరుగు లేదు అని చెప్పి నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ నిర్ణయం ఎట్లా ఉన్నా సరే దాన్ని ఎదుర్కోవడానికి సామర్థ్యంగా ఉండాలి, రెడీగా ఉండాలి. ఆచరణలో పెట్టేటప్పుడు ఇట్లా అనుకున్నాను అట్లా అనుకున్నా అని చెప్పి మళ్ళీ అనకూడదు, ఆలోచించకూడదు. చూడండి ఎంత గొప్ప విశేషమో ఇది. ఇది చాలా మందికి తక్కువ ఉంటుంది ఈ యొక్క సంకల్ప శక్తి. నేను ఒకసారి అనుకున్నానంటే చేసి తీరుతాను. 6 అయినా 100 కష్టం వచ్చినా సరే ఎదుర్కొంటాను. ఎందుకంటే నా సంకల్పం మీద నాకు అటువంటి నమ్మకం, నా నిర్ణయం మీద నాకు అంత నమ్మకం ఉంది. అట్లా ఉండగలగాలి. ఎందుకంటే నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందే నేను ముందు వెనుక ఆలోచించడం అంటారు. ముందు వెనుక జరిగిపోయినవన్నీ ఆలోచించాలి, ముందు రాబోయేటటువంటి టైంలో ఎట్లా ఉంటుందో అని కూడా ఆలోచించాలి. ముందు వెనుక ఆలోచించి చేసిన నిర్ణయాన్ని నేను ఆచరణలో పెట్టేటప్పుడు, ఆ ఆచరణ జరిగేటప్పుడు దానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. అయినా సరే నేను కదా నిర్ణయం తీసుకున్నాను, నేనే కదా ముందు వెనుక ఆలోచించాను కనుక నేనే చేస్తాను. ఏమైనా సరే, కష్టమైనా సరే. ఇప్పుడు ఎవరు గొప్ప? మనస్సు గొప్ప? ఎప్పుడు డైలమా, ఇంగ్లీష్లో చెప్పాలంటే డైలమాలో ఉంటుంది చూసారా. ఆ డైలమాలో ఉండే మనస్సే టెన్షన్ మనస్సు. అదే మనస్సు ఒత్తిడిని తెచ్చేది మనస్సుకి. అందుకని తొందరగా నిశ్చయానికి వచ్చేయాలి. తొందరగా నిశ్చయానికంటే మళ్ళీ బాగా ఆలోచించాలి, ముందు వెనుక ఆలోచించాలంటే కొంచెం నిదానంగా మనస్సు ఏకాగ్రత కావాలి. కనుక సంకల్పం కంటే కూడా గొప్పది ఒకటి ఉంటుంది అనే విషయం మనకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు సంకల్పం గురించి చెప్తున్నారు. కనుక ఎప్పుడైతే మనస్సులో ఒక ఉద్దేశం వచ్చినప్పుడు అది నేను చేస్తాను అని వచ్చిన తర్వాతనే కదా మనసులో వస్తుంది. అప్పుడు నేను ఇల్లు కొంటానండి అని వాక్కుతో చెప్తాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత ఈ అమ్మాయి నేను చేసుకుంటాను అన్నాడు అబ్బాయి. సంకల్పం మనస్సు ద్వారా ఆలోచించాడు, వాక్కుతో చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తారు? మాంగళ్యం తంతునామేన వస్తుంది మంత్రాలన్నీ, కర్మాణి కదా, మంత్రాలు కర్మాణి అన్నీ వస్తాయి. ఇప్పుడు
ఈ పనులన్నీ జరగడానికి కారణం వాక్కు. వాక్కు బయటికి రావడానికి కారణం మనస్సు. మనస్సు వ్యక్తం చేయడానికి కారణం సంకల్పం. అది ఎంత తెలిసిన విషయమే, మనకు తెలియందా ఇదంతా? ఊరికే మనం చాందోగ్యంలో వింటున్నాం అంతే తేడా. మనకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి రోజు మనస్సులో. కనుక సంకల్పం బ్రహ్మ. ఇక్కడ తాము అని ఉన్నది చూడండి. తామును నామ్నీరయతి. తాం భూ తాము. ఎప్పుడైతే ఈరయతి అంటే అధ్యయనం చేయడం, అధ్యయనం మొదలైన వాని యొక్క ఉచ్చారణ చేయడం. ఇప్పుడు నేను ఈ మంత్రం చదవాలి అనే సంకల్పం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మంత్రం గురించి చెప్తున్నారు ఉపనిషత్తులు. నేను పెళ్లి ఇల్లు అని చెప్తున్నాను, మంత్రంలో అవన్నీ చెప్పలే. ఎందుకంటే పెళ్లి ఇల్లు అని చెప్తే మీకు బాగా అర్థమవుతుందని చెప్పా. మంత్రం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ మంత్రంలో వైదిక మంత్రాలు చదవాలనుకొని సంకల్పం చేసుకున్నాడు ఒక వ్యక్తి. సంకల్పం చేసుకున్న తర్వాత మనస్సులో వచ్చింది ఆ మంత్రం, ఇది చదవాలి. ఆ మంత్రం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఉచ్చారణ చేశాడు. ఉచ్చారణ చేస్తూ కర్మ, కాయిక కర్మ, కాయిక కర్మ, వాచిక కర్మ, మానస కర్మ, ఈ 3 కర్మలు సంకల్పం మీద ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నారు. అది మంత్రంలో చెప్పారు. ఇళ్ళు పెళ్లిళ్ళ గురించి చెప్పలే మంత్రంలో. ఓకే, ఏమిటి స్వామిని అవన్నీ చెప్పలేదు కదా అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఏదో చెప్పాలి కదా నేను, అందుకని చెప్పాను. ఈ రయతి అంటే మంత్రాలని ఉచ్చారణ చేస్తారు. చేయడానికి అది ప్రవర్తింపజేస్తుందన్నమాట. సంకల్పం అనేది మనస్సు ద్వారా ఆ మంత్రం చదవాలి అని వాక్కు ద్వారా ప్రవర్తింప చేస్తుంది. అంటే కర్మ చేయిస్తుంది, మనిషిని ఉచ్చారణ చేయిస్తుంది. అమ్మాయిని చూసాం, ఇక్కడ బాగుంది అని చెప్పిన తర్వాత అబ్బాయి అక్కడి నుంచి వస్తాడు, అమెరికా నుంచి. ఇక్కడ ఉచ్చారణ మంత్రం. అక్కడ ఏంటి ఉదాహరణ, నేను చెప్పిన ఉదాహరణలో అమెరికా నుంచి వస్తాడు అబ్బాయి. అదేమిటి ప్రాక్టికల్గా పెట్టడం అన్నమాట. అనుకున్న దాన్ని వచ్చిన తర్వాత చూస్తాడు. చూసారా, ముందు ఆర్ యు రెడీ ఫర్ చాటింగ్ అంటాడు, చాట్ చేయాలి. వెంటనే ఆన్లైన్ చాటింగ్కి రావాలి. నీ హాబీస్ ఏంటి, నా హాబీస్ ఏంటి, నువ్వు ఐస్ క్రీమ్ తింటావా, నేను ఐస్ క్రీమ్ తింటా, నువ్వు ఏ ఐస్ క్రీమ్ తింటావా, ఇవన్నీ అనమాట. ఇవన్నీ జరుగుతున్న విషయాల గురించి చెప్తున్నా నేను. ఇట్లా నామ్ని, నామ అంటే అభిధానం, పేరు. పేరు ఆ విశేష రూపమైనటువంటి పేరుని వాటిని చెప్పడం అన్నమాట. నామ్న అంటే సామాన్యమైనటువంటి పేరు. ఆ పేరు ఏమిటంటే ఇక్కడ మంత్రాలు. మంత్రాహ మంత్రేషు కర్మాణి సంభవతి. మంత్రాల వల్ల కర్మ సంభవిస్తుంది. కర్మ అంటే చేయడం, ఆ కర్మలకు మంత్రాలకు సంబంధించిన కర్మలు చేయడం. సో కర్మలు మంత్రాల మీద ఆధారపడి ఉన్నాయి, మంత్రాలు వాక్కు మీద ఆధారపడి ఉన్నాయి, వాక్కు మనస్సు మీద ఆధారపడి ఉంది, మనస్సు సంకల్పం మీద ఆధారపడి ఉంది. నేను ఈ వేదం చదవాలి అని సంకల్పం, అప్పుడు మనస్సులో ఆ వేదాన్ని గురించి ఆలోచన, అప్పుడు ఆ మంత్రాలు, ఆ వాక్కు, ఆ కర్మ చేస్తాడనమాట. అది చేసిన తర్వాత తానిహవా ఏతాని సంకల్పైకాయనాని. ఈ సంకల్పమే మనం పని చేస్తున్నంతసేపు కూడా. ఇప్పుడు వివాహం జరుగుతూ ఉన్నది, ఆ వివాహం జరుగుతున్నంతసేపు కూడా మన సంకల్పం మీదనే ఆధారపడి ఉంటుంది కదా. అంటే మన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ సృష్టి అన్నమాట, అది సృష్టి అంటారు మొదట. ఆ సృష్టి అంటే ఏమిటి? సంకల్పం తీసుకునేటప్పుడు సంకల్పం మీదనే ఆధారపడి ఉన్నాం. ఆ సంకల్పాన్ని నిర్ణయం చేసి దాన్ని ఆచరించేటప్పుడు మన సంకల్పం మీదనే ఆధారపడి ఉన్నాం. ఆ సంకల్పాన్ని మళ్ళీ మనం అంటే పూర్తి అయిపోయిన తర్వాత కూడా, ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత కూడా అది దేని మీద ఆధారపడి ఉంది? మన సంకల్పాన్ని మార్చుకోలేదు, అది పూర్తి చేసేసాం. సృష్టి, స్థితి, లయ, ఈ 3 కూడా ఆ సంకల్పం మీదనే ఆధారపడి ఉంటాయి. ఊరికి వెళ్ళాలి అనుకున్నాం, సంకల్పం చేసుకున్నాం. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళా టికెట్ కొనుక్కోవడానికి, అక్కడికి వెళ్ళంగానే మారిపోతుందా మనస్సు? సంకల్పం మీదనే ఆధారపడి ఉంది కదా. ఆ టికెట్ కొనేశాను, కొన్న తర్వాత కూడా సంకల్పం మీదనే ఆధారపడి ఉంది కదా. మళ్ళీ ఆ టికెట్ డేట్ వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కుతాను, అది సంకల్పం మీదనే ఆధారపడి ఉంది కదా. స్థితి అంటారు దాన్ని. మరి టికెట్ కొనుక్కున్న తర్వాత స్టేషన్కి చేరాను, నేను వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళాను, అది సంకల్పం మీదనే ఆధారపడి ఉంటుంది కదా. దీన్ని సృష్టి, స్థితి, లయ అంటారు. అదే ఇక్కడ మంత్రంలో ఎలా చెప్తున్నారంటే సంకల్పైకాయనాని.
అన్నారు. సృష్టి అని అర్థం. ఏకాయనాని అంటే సృష్టి, సంకల్పాత్మకాని స్థితి. ఈ మనం చేసే నిర్ణయాలన్నీ కూడా మన సంకల్పం మీదనే ఆధారపడి ఉంటాయి. మాట తప్పకూడదు అంటారు. అందుకే మాట తప్పకూడదంటే ఏమిటి? నేను మనసులో అనుకున్నానంటే అది మాటగా వచ్చేసింది కనుక నా మనసు మార్చుకోను అంటారు. చూసారా, మనసు మార్చుకోను, నా సంకల్పం మార్చుకోను అంటారు. అంటే అస్థితి అన్నమాట. అది ఆ సంకల్పం మీదనే నిలబడి ఉండడం. అది పూర్తయ్యే వరకు మళ్ళీ అదంతా పూర్తయిన తర్వాత ఎక్కడ లయిస్తున్నది? అది సంకల్పంలోనే లయిస్తున్నది. నా సంకల్పం నంది నేను అనుకున్నది పూర్తి అయినది. అబ్బా, ఇంత ఉన్నదా ఇందులో? సంకల్పాత్మకాని సంకల్పే ప్రతిష్ఠితాని, సంకల్పమునందే లయిస్తున్నాయి అవి అని, అంటే పూర్తి అవుతున్నాయి అని అర్థం. సమక్లుపతాం ద్యావా పృథివీ, ఈ సృష్టి అంతా అంతే, నువ్వు ఒక్క సంకల్పమే కాదు. ద్యావా పృథివీ, ఈ స్వర్గం ద్యులోకం పృథివీ సమకల్పేతాం. ఇక్కడ ద్యావ అంటే ద్యులోకం, స్వర్గలోకం అని అర్థం. స్వర్గలోకం ఈ సంకల్పాత్మకాని, ఈ సంకల్పం చేసినవన్నీ కూడా అధిష్టానం మీదనే ఆధారపడి ఉన్నాయి, సంకల్పం మీద ఆధారపడి ఉన్నాయి కనుక ఇవన్నీ ద్యులోకం పృథివీలోకము రెండు కూడా సంకల్పం చేసుకున్నాయిట. ద్యులోకం సంకల్పం చేసుకునే ఉందిట, భూలోకం కూడా సంకల్పం చేసుకునే ఉందిట. నేను ఈ భూమి మీద ఉన్నవాడిని భరిస్తాను అని చెప్పి సంకల్పం చేసుకుందిట భూమి కూడా. లేకపోతే ఏమవుతాం మనం? భూమాత సంకల్పం చేసుకోలేదండి, ఏమవుతాం మనం? సంకల్పం చేసుకున్నది కాబట్టి ఉంటున్నాం మనం. అంటే సంకల్పం చేసుకున్న వాళ్ళలాగా అట్లా అని భావించాలి. సంకల్పాత్మక నిశ్చయ వృత్తి కలిగిన దాని వలె ఉన్నదిట భూమి. నిశ్చయం కలిగిన దాని వలె అంటే నియతమైన తన స్థానంలో తానున్నది. భూమి తన స్థానంలో తానున్నది, ద్యులోకం తన స్థానంలో తానున్నది, చలించకుండా ఉన్నాయి అని అర్థం అవి. వాయు ఆకాశంచ, గాలి కూడా వీచడం నా యొక్క సంకల్పం. గాలి చూడండి, దాని పని అది చేస్తూ ఉన్నది, దాని సంకల్పం అది. ఆకాశంచ సమకల్పేతాం, సమకల్పనం అంటే నిశ్చయం చేసుకొని ఉండడం. నిశ్చయం కలిగి ఉన్నదాని వలె అంటే వాటి స్వరూపాన్ని మారకుండా ఉంచుకున్నాయి. ఆకాశం యొక్క నిశ్చయం ఏమిటి? అన్నిటినీ తన యందు ఇముడ్చుకోవడం ఆకాశం యొక్క లక్షణం. అన్నిటికీ చోటునివ్వడం ఆకాశం యొక్క లక్షణం. అది ఆకాశం యొక్క నిశ్చయం, అది ఆకాశం యొక్క సంకల్పం. అలా చోటు ఇవ్వకుండా ఉన్నదా ఎప్పుడన్నా ఆకాశం? మీ చోటు చూడండి, మనం ఇక్కడికి వచ్చాం, చోటు ఇచ్చింది వెంటనే. అంటే తన యొక్క నిశ్చయాన్నించి తాను మారకుండా ఉండడం, అది అర్థం. మనం కూడా అందుకనే జీవితంలో ఏదైనా నిశ్చయం చేసుకుంటే మారకూడదు. మరి నిశ్చయించుకున్న తర్వాత ఇంకా మారడం ఏమిటి అసలు? నిశ్చయించుకోవడానికి ముందే ఆలోచించుకొని నిశ్చయించుకోవాలి, అది కదా అర్థం. అందుకని మనకి ఏం తెలుస్తుంది దీనివల్ల అంటే, జీవితంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. అలా నువ్వు కూడా కట్టుబడి ఉండకపోతే నీ జీవితంలో ముందుకు వెళ్ళలేవు. ఎందులో కూడా భయపడుతూనే ఉంటావు. కష్టమో సుఖమో నిర్ణయం తీసుకున్న తర్వాత మారకూడదని చెప్పేది అందుకని అంటారు. దాన్ని ప్రామిస్ అంటారు, చూసారా? ఇంగ్లీష్లో ప్రామిస్ అంటారు. ఆ ప్రామిస్ అనే దానికి ఇంత చెప్తోంది శాస్త్రం. ఒక్క వర్డ్ చెప్తారు, ప్రామిస్ అంటారు. అసలు ప్రామిస్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు. ప్రామిస్ అనేది మన వాగ్దానం అంటారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అసలు? ఇవి ఎక్కడ పుడుతున్నాయి? దానికి మూలం ఏమిటి చెప్తున్నది ఉపనిషత్తు. ఒక్క మంత్రమే చాలు, 3 గంటలు మాట్లాడచ్చు. ఈ సంకల్పం గురించే చెప్పాలంటే చాలా ఉంటుంది. ఇంకా దాని మీద ఎనాలిసిస్ చేసుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. నిశ్చయం కలిగి ఉన్న వాళ్ళలాగా ఉన్నాయి. వాయు కూడా అంటే వాయువు ఎప్పుడు గాలి వీస్తూనే ఉన్నది, చూసారా? అది మారడం లేదు తన యొక్క నిశ్చయాన్నించి. అదే విధంగా తర్వాత అంటే ఏ వైపరీత్యాలు రాకుండా వాటి పనులు అవి చేస్తున్నాయి. తేజసః, తేజః, ఆపహ, నీళ్లు కూడా. నీరు చూశారా?
తన యొక్క జలస్థితి నుంచి తాను మారదు. మనం ఫ్రిడ్జ్లో పెడితే మారుతుంది కానీ లేకపోతే మారదు. ఆ జలం అనేది పైనుంచి క్రిందికి పారడం అనేది దాని యొక్క లక్షణం, దాని నిశ్చయం. అది ఎప్పుడు మారదు. నేను ఈవేళ ట్యాంకులోకి పైకి మోటార్ వేసి ఎక్కిస్తాం, కిందికి రాను పైకే వెళతాను అన్నది అనుకోండి, ఏం చేస్తాం మనం? ట్యాప్లో కిందికి రాదు, పైకి వెళుతుంది. ఇప్పుడు దాని నిశ్చయం మారిపోతే మనకు ఎంత కష్టం. పెళ్లి చేసుకున్న తర్వాత నిశ్చయాలు మార్చుకుంటున్నారు, అందుకే కష్టపడుతున్నారు. నిశ్చయ తాంబూలం తీసుకున్న తర్వాత కష్టమో సుఖమో భార్యాభర్తలు కలిసి ఉండాలనేది ఎందుకన్నారో తెలిసిందా? ఇప్పుడు నీరు క్రిందికి పారడం దాని యొక్క నిశ్చయం అండి, స్వభావం. నా నిశ్చయం అది, నేను క్రిందికే పారాలి. ఎందుకంటే నా కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. నేను పైకి ఎక్కించుతున్నా నీళ్లు పైకి పోతానంటే నిశ్చయం తాంబూలాలు తీసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి బాగాలేడు నాకు నచ్చలేదంటే, అందుకనే 54వ వెడ్డింగ్ డే 60వ వెడ్డింగ్ డే జరుపుకుంటున్నాను ఇక్కడ. ఇది అర్థమైందా? అంటే నిర్ణయానికి కట్టుబడి ఉండడం అని అర్థం. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండడమే జీవితమే, కానీ నిర్ణయాలను మార్చుకుంటూ ఉండడం జీవితం కాదు మనిషికి. అంటే ఏమిటి? దొంగలాగా పారిపోతున్నావు అని అర్థం. నిర్ణయాలను మార్చుకుంటూ ఉన్నావంటే నువ్వు భయపడి నీ యొక్క భవిష్యత్తును చూసి ముందు భవిష్యత్తుకి భయపడి పారిపోతున్నావనే కదా అర్థం. ధైర్యం లేడు పిరికి పందా అని అర్థం. అవునా? ఇన్ని మాటలు చెప్పక్కర్ల, ఒక్క మాట చాలు. ఓకే, కనుక ఆపహ తేజ, అగ్ని చూసారా? ఆ ఉష్ణత అనేటువంటిది దాని యొక్క నిశ్చయాన్ని మార్చకుండా ఉన్నది అని అర్థం. అలా సంక్లుప్తి నిశ్చయం దాని స్థితి కొరకు వర్షం కురవడం అనేది దాని యొక్క ఇది. వర్షము తర్వాత వర్షం వల్ల ఏమొస్తుంది? వర్షం కురుస్తుంది, దాని నిశ్చయం అది. ఆ వర్షం అనేది కూడా సంకల్పం చేస్తుందిట, నేను కురవాలి అని. వర్షం కురిసిన తర్వాత ఏమిటి? అన్నం కూడా నిశ్చయం చేస్తుంది ఉన్నదిట. ధాన్యం, నేను అన్నం అంటే ఈ ధాన్యంగా నేను రావాలి అని నిశ్చయం చేసుకుంది. అలా అన్ని ఒక్కొక్కటి చెప్తున్నారనమాట ఇక్కడ. సంకల్పతే సంక్లుప్త్యై, అట్లా నిశ్చయం చేసుకొని ఆ నిశ్చయ సిద్ధి కొరకు ఏం చేస్తున్నాయి? సంక్లుప్త్యై అంటే ఆ నిశ్చయాన్ని సిద్ధించడం కొరకు అని అర్థం. సంక్లుప్త్యై నిశ్చయ సిద్ధి కొరకు అన్నము సంకల్పతే, అన్నం కూడా నిశ్చయం చేసుకున్నదిట. అన్నం కూడా నిశ్చయమైన సంకల్పం కలిగి ఉన్నది. ఆ నిశ్చయ సంకల్పం నిశ్చయం చేసుకుని ప్రాణాహ అంటే ఇక్కడ వాక్కు ఇంద్రియాలు, ప్రాణాహ అంటే వాగింద్రియం, చక్షురింద్రియం, ఇవన్నీ కూడా పంచ ప్రాణాలు, ఇవన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా సంకల్పం చేసుకొని వాటి పనులు చేస్తున్నాయి. ఇప్పుడు చెవు చూడండి వింటున్నది, ఇది నిశ్చయమే. కళ్ళు చూడండి చూస్తున్నది, నిశ్చయమే. ఆ నిశ్చయం ఉండకపోతే ఈ శరీరం అంతా నిలుస్తుందా? అసలు ప్రతిదీ తాని నిశ్చయం ప్రకారం తను సిద్ధించడం కొరకు కట్టుబడి ఉన్నది కనుక మనిషి కూడా తన సంకల్పానికి కట్టుబడి ఉండాలి అని అర్థం. ఇవన్నీ ఉదాహరణలు అన్నమాట. అట్లా మంత్రములు, ఋగ్వేదాది మంత్రములు, అది కూడా ఆ సంకల్పం. నిశ్చయం సంకల్పం కలిగిన మంత్రాలు, మంత్రాణం సంక్లుప్తై అంటే మంత్రాలను నియత స్థితి కొరకు కర్మాణి. ఇప్పుడు చెప్పిన మంత్రం ఉంది, ఆప్యాయంత మమాంగాని అని చదివా అందరం. మీరు అది చదవకుండా భద్రం కరిణీవి అన్నారనుకోండి ఎవరన్నా, ఏమవుతుంది? అప్పుడు ఒక సడన్గా డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది. అంటే అందరం ఆప్యాయంత మమాంగానియే చదవాలి, అది నిశ్చయం. మంత్రాణి ఆ నిశ్చయం కొరకు అలా చదివినప్పుడు కర్మాణి చాందోగ్యోపనిషత్తు మొదలవుతుంది. లేకపోతే నేను ఆలోచిస్తూ కూర్చోవాలి, ఏం మంత్రం ఏ ఉపనిషత్తు అని. కర్మాణి అన్నారు. అట్లాంటివన్నీ ఈ సంకల్పం మీదనే ఆధారపడి ఉన్నాయి. సర్వం ఈ సమస్త ప్రపంచం, ఈ సమస్త ప్రపంచం కూడా సంకల్పం మీదనే ఆధారపడి ఉన్నది అని అర్థం. ప్రాణాః ప్రాణానాం సంక్లుప్త్య మంత్రాః మంత్రాణాం సంక్లుప్త్య కర్మాణి కర్మణాం, ఇవన్నీ కూడా లోకాః ఈ లోకములన్నీ కూడా సంకల్పం మీదనే నిశ్చయం మీదనే ఆధారపడి ఉన్నాయి. సర్వం సంకల్పంతే, అన్నీ కూడా సంకల్పం చేసుకునే ఉన్నాయి ఈ సృష్టిలో. ఏషః సంకల్పః, ఏవ అని ఉన్నది పుస్తకంలో, అది ఏషః అని మార్చుకోండి. ఏషః సంకల్పః,
ఇది సంకల్పం అంటే. ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత ఈ సంకల్పమే బ్రహ్మాని ఉపాసన చెయ్యి అన్నారు. ఉపాస్వ ఇది సహా యహ సంకల్పం. ఇప్పుడు ఫలాన్ని గురించి చెప్తున్నారు తర్వాత మంత్రంలో. ఇలా సంకల్పం చేసుకుంటే ఏమిటి ఫలం అనేది చదువుతాం. సహా యహ సంకల్పం బ్రహ్మేత్యుపాస్తే క్లుప్తాన్ వై సహ లోకాన్ ధ్రువాన్ ధ్రువః ప్రతిష్ఠితాన్ ప్రతిష్ఠితః అవ్యథమానాన్ అవ్యథమానః అభిసిద్ధ్యతి యావత్ సంకల్పస్య గతం తత్ర అస్య యథా కామచారః భవతి యహ సంకల్పః బ్రహ్మ ఇతి ఉపాస్తే అస్తి భగవః సంకల్పాత్ భూయః ఇతి సంకల్పాత్ వావ భూయః అస్తి ఇతి తత్ మే భగవాన్ బ్రవీత్వితి. యహ ఏ పురుషుడైతే ఏ వ్యక్తి అయితే సంకల్పమును బ్రహ్మ ఇతి ఉపాస్తే బ్రహ్మస్వరూపమై ఉన్నది అని ఉపాసన చేస్తాడో, బ్రహ్మ అనే దృష్టితో ఉపాస్తే ఉపాసన చేయుచున్నాడో ఆ వ్యక్తి, ఆ మనిషి అంటే ఆ ఉపాసకుడు. ఎందుకంటే ఉపాసన చేసేవాడిని ఉపాసకుడు అంటాం. ఆ ఉపాసకుడు సంక్లుప్తాన్ అంటే కర్మఫలాల రూపంగా వచ్చేటటువంటివన్నీ నిశ్చితములైనటువంటివి. అంటే కర్మ చేశాడు కదా సంకల్పం వల్ల, ఆ కర్మ చేయడం వల్ల వచ్చే ఫలాలన్నిటినీ పొందుతాడు అని అర్థం. నిర్ణయం మొదలు పెట్టాలి. సంకల్పం, మనస్సు, వాక్కు, కర్మ, మంత్రాలు. ఆ కర్మ చేయడం వలన ఫలాలు వస్తాయి అతనికి. ఏం ఫలాలు వస్తాయి? బ్రహ్మని ఉపాసన చేయడం వలన ధ్రువాన్ ధ్రువః ప్రతిష్ఠితాన్ అంటే నిత్యములైనటువంటి, ధ్రువ అంటే నిత్యమైనటువంటి, వచ్చే ఫలం తాత్కాలికంగా రాదు, నిశ్చయమైన ఫలం వస్తుంది, నిత్యమైన ఫలం వస్తుంది. ఎందుకంటే నిశ్చయంగా నిర్ణయం తీసుకున్నాడు కదా, నిత్యమైన ఫలం వస్తుంది అని అర్థం. నిత్యములైనటువంటి భోగ ప్రతిష్ఠితాన్ అంటే భోగ సాధనాలు అన్ని ఎన్నెన్ని ఉపకరణాలు కావాలో ఇంట్లో అన్నీ దొరుకుతాయి. ఎక్కడికి ఏది వెళ్ళినా అన్నీ రెడీ, చేతిలోనే దొరికినట్లే అనమాట. అన్ని అంతగా లభిస్తాయి అతనికి. అవ్యథమానాన్ అన్ని సమస్తమైన ఉపకరణాలే కాదు, కారు ఏమిటి, సర్వెంట్ ఏమిటి, ఇంట్లో ఫ్యాన్ ఏమిటి, టీవీ ఏమిటి, అన్నీ ప్రతిదీ. ఇది లేదు అని లేదు, 1కి 4 ఉంటాయి ఇంట్లో. ఏమిటి ఎట్లా వస్తాయి అందరికీ? సంకల్పం బ్రహ్మని ఉపాసన చేస్తే అట్లా వస్తాయిట. అంటే దేనికి లోటు ఉండదు, అన్నీ ఉన్నాయి కానీ భయం అండి అన్నాడు, అది కూడా ఉండదట. అవ్యథమానాన్ భయమే ఉండదట అతనికి, వ్యథ అనేది ఉండదు, భయరహితుడుగా ఉంటాడు, భయం లేనివాడుగా ఉంటాడు. అభిసిద్ధ్యతి అంటే ఆయా లోకాలన్నింటినీ కూడా అనుభవించడానికి యోగ్యుడవుతాడు, స్వతంత్రంగా ఉంటాడు. అనుభవిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఫ్రీడమ్ లేదనుకోండి, ఏం ప్రయోజనం? ఫ్రీడంగా ఉండాలి కదా. అనుభవించేటప్పుడు మనకు ఎవరు నిర్బంధించకూడదు. మళ్ళీ ఆ సుఖం టీవీ చూస్తున్నా ఆపి ఎవరన్నా వచ్చి ఆపమంటారని భయం ఉండకూడదు. మనకు మనం ఫ్రీడమ్గా ఉండాలి కదా. చాలామందికి సుఖం ఉంటుంది కానీ వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు. అందుకని చెప్తున్నారు సుఖంతో పాటు ఫ్రీడమ్ కూడా, స్వతంత్రం కూడా ఉండాలి. లేకపోతే ఏముంది, డబ్బులు బోలెడు ఉన్నాయి కానీ ఖర్చు పెట్టడానికి స్వతంత్రం లేదు, ఏం ప్రయోజనం? డబ్బులుండి కదా. ధనం ఉన్నది, నేను ఖర్చు పెట్టాలనుకున్న వాడికి ఖర్చు పెట్టనివ్వాలి కదా. దానికి పెట్టవాకు దీనికి పెట్టవాకంటే భయంగా ఖర్చు పెట్టాలంటే ఎట్లుంటుంది?
నాకు డబ్బులు ఉండాలి, ధనం ఉండాలి, ఫ్రీడంగా ఖర్చు పెట్టుకోవడానికి, ధైర్యంగా ఖర్చు పెట్టుకోవాలి, నాకు ఎవరి వల్ల భయం ఉండకూడదు. అట్లా ఉంటుందట. అవ్యథమాన అభిసిద్ధ్యతి అంటే ఎటువంటి లోపం లేకుండా అన్ని లోకాలు అంటే ఇహ అముత్ర పై లోకాల్లో కూడా ఆ వ్యక్తి, ఆ ఉపాసకుడు యావత్ సంకల్పస్య ఎంతవరకు సంకల్పం వెళుతుందో అంతవరకు అన్ని పొందుతాడు. మనోగతం అని చెప్పాం ఇందాక. ఇప్పుడు సంకల్పం ఎంతవరకు వెళుతుందో, స్వర్గం వరకు వెళ్ళింది అనుకోండి సంకల్పం, స్వర్గం దాకా వెళతాడు. బ్రహ్మలోకం దాకా వెళ్ళింది అనుకోండి సంకల్పం, బ్రహ్మలోకం వెళతాడు. సంకల్పం ఎంతవరకు వెళితే అంతవరకు అన్ని పొందుతాడు అని అర్థం. లేకపోతే ఇంతవరకే అనుకోండి సంకల్పం, ఈ స్ట్రీట్ వరకే, ఇంతవరకే పరిమితి మనిషికి. అందుకని మంచి సంకల్పాలు చేసుకోవడంలో దరిద్రం ఉండకూడదు మనసులో. ఎందుకు మనసుకు దరిద్రం ఎందుకు? మనస్సులో ఆలోచించడానికి, సంకల్పం చేసుకోవడానికి దరిద్రత ఎందుకు? ఏం ఇవ్వక్కర్లేదు కదా. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను అనుకోవడానికి ఏమో కష్టమే ఉంది, ఏమో కష్టమే ఉంది. నేను మోక్షం పొందుతాను అనుకోవడంలో తప్పేంటి? సంకల్పం చేసుకోవడం ఎందుకు? లేదు నేను పొందుతానో లేదు, నాకు వద్దులే మోక్షం అని అనుకుంటే ఎందుకు? హాయిగా అనుకోవచ్చు కదా. సంకల్పం చేసుకోవడంలో దారిద్ర్యత ఉండకూడదు, దరిద్ర భావన, దీన భావన ఉండకూడదు ఎప్పుడు కూడా. అది అంటే ఏ సంకల్పం చేసుకుంటే అట్లాగే ఉంటావు నువ్వు అని అర్థం. అవునా? యద్భావం తద్భవతి. సంకల్పం చేసుకోవడంలో దీనత ఉండకూడదు అని అర్థం. అస్తి ఇతి అంటూ మళ్ళీ దీనికంటే ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నారు. ఏ స్వామి, సంకల్పాత్ భూయః ఏదైనా ఉన్నతమైనది ఉన్నదా అంటే ఉన్నది. అది ఏమిటి అన్నారు. అంటే దాని గురించి చెప్తాను. అదే ధ్యానం, చిత్తం. ధ్యానం కాదు, చిత్తం. 5వ ఉపాసన చిత్తం. చిత్తం అంటే ఏమిటి అంటున్నారు. చిత్తం తర్వాత వచ్చేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మనం చిత్తం అంటే ఏమిటో మనకు తెలిసింది వేరు, ఉపనిషత్తు చెప్పబోయేది వేరు. అది వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.